జున్నుగాడు స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పొద్దున్నే లేవాల్సి వస్తుంది. వాడికి ఏ బ్రేక్ఫాస్ట్లు చేయాలి రాత్రి ఆలోచించి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కూల్లోనే ఆప్ట్ చేసుకున్నాం, కానీ సో అంటే కొంచెం తినేసి వెళ్తాడు, అట్ ద సేమ్ టైం స్నాక్స్ కూడా కట్టుకెళ్తాడు. సో ఏం స్నాక్స్ చేయాలి, బాక్స్లో ఏం పెట్టాలి, సో రోజు ఏదో కొత్తది పెట్టాలి. ఇదేనా మళ్ళీ వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఎందుకు పెట్టావు, అది ఎందుకు పెట్టావు, నాకు ఇదొద్దు అదొద్దు ఎన్ని అంటాడు. సో హెల్దీ స్నాక్స్ లాగా చూసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం వాడికి నచ్చేలాగా ఉండాలి. సో ఇవాళ అయితే గార్లిక్ చీజ్ బ్రెడ్ చేస్తున్నాను అనమాట. అండ్ చాలామంది మా ఇంటి అప్డేట్స్ అడుగుతున్నారు, అక్క ఇల్లు ఎంతవరకు వచ్చింది. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అసలు ఇంటి అప్డేట్స్ ఏమీ నేను పెట్టలేదు. ఎందుకు అంటే ఇల్లు రెడీ అయిపోయినప్పుడే కదా మనం ఇంటి అప్డేట్స్ ఇవ్వగలము. సో డిలే అవుతూ వస్తుంది కాబట్టి అచ్చా ఓకే అన్నీ అవుతున్నప్పుడు చెప్దాము అని. సో ఈరోజు ఈ వీడియోలో ఇంటి అప్డేట్ కంపల్సరీ ఇస్తాను. అండ్ ఈరోజు ఇంటి కోసం షాపింగ్కి కూడా వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది మా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత చెప్తారు, ఎందుకంటే అప్పుడే మనం బయలుదేరాలి కాబట్టి. ఓకే, సో ఇదంతా మనం అవెన్లో పెట్టేసుకుందాం. డైనోసార్స్ అన్నీ ఏమైపోయాయి? పద తెలుసుకుందాం. ఎవరో డైనోసార్ ఎక్స్పర్ట్ అయిపోతున్నారు రోయ్. వావ్, జురాసిక్ వరల్డ్ ప్యాక్. అవును, నీకు ఇంకో కూల్ థింగ్ చూపించినా? అక్కడ యూనివర్సల్ స్టూడియోస్ లో ఉన్న జురాసిక్ వరల్డ్ డైనోసార్స్ ని చూడడానికి. అవునా? అయితే ఓకే మమ్మా, ఐ వాంట్ టు గో. లెట్స్ గో బేటా. ఒక మంచి ఎక్స్ప్లోరర్ లాగా ఇవాళ ఏదైనా కొత్తగా నేర్చుకో. ఓకే ఓకే మమ్మా. నేను నా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను డైనోసార్ ని చూడడానికి సింగపూర్ వెళ్ళొచ్చని. సరే, బాయ్. మా జున్నుగాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడు స్కూల్కి వెళ్ళిపోయాడంటే ఇంట్లో సగం అల్లరి పోయినట్టే, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. వీడిని మేనేజ్ చేయొచ్చు. సో ఇద్దరు ఉన్నప్పుడు వాడి అల్లరి ఎక్కువ అనిపిస్తుంది, వీడు ఒక్కడే ఉన్నప్పుడు వీడి అల్లరి ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఇద్దరు ఉన్నప్పుడు గొడవకి దారి తీసేది పెద్దోడే. వీడే చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పెద్దోడు చిన్నోడు. సరే ఇద్దరు ఓకేనా? నేను ఎవరి పార్టీ అయితే కాదు, కొంచెం చిన్నోడు కదా, వీడికి ఎక్కువ సపోర్ట్ చేస్తాం అనమాట ఇంట్లో. అలా అని పెద్దోడిని ఇంకా నెత్తినే పెట్టుకున్నాము. వాడిని మనం వీడినే తిడతాం మళ్ళీ ఉల్టా. రే ఇట్లా తింటున్నావేంట్రా, దెబ్బలు పడతాయి, నాన్నకు ఒకటి ఇవ్వు, ఓన్లీ వన్. ఏయ్, సో అందరూ ఇంటి పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అని అడుగుతున్నారు. సో ఈరోజు మనం ఇంటి కోసం షాపింగ్కి వెళ్తున్నాం కదా, ఇంటి కోసం పని మీద బయటకు వెళ్తున్నాము. అదే ఎక్కడికి ఏంటంటే మా ఇంట్లో హీటర్లు ఏం పెట్టట్లేదు, హీటర్ కానీ గీజర్ కానీ ఏం పెట్టట్లేదు. హీటర్లు గీజర్లు పెట్టట్లేదు. ఇంకా ఇంట్లో హీటర్లు గీజర్లు లేకపోతే ఇంట్లో వేడి నీళ్ళు ఎట్లా? ఇంకా అన్నిటికీ అంటే కొంచెం టెక్నాలజీ కొంచెం అప్డేట్ అయ్యింది సార్, మనం కూడా కొంచెం అప్డేట్ అవ్వాలి. సో బేసిక్గా హీట్ పంప్ పెడుతున్నాం మేము ఇంట్లో. హీట్ పంపా? ఇల్లు మొత్తం ఒకటే ఉంటుంది. ఇల్లు మొత్తానికి హీట్ పంప్ అంటే ఎప్పుడైతే వేడి నీళ్ళు కావాలో మనం పంపు చేసుకుని వాటర్ హీట్ చేసుకోవాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇలాంటి పరిస్థితులు ఇంట్లో ఉన్నావు, ఓల్డ్ డేట్స్. లేకపోతే టీవీలో ఉండేదాన్ని కదా. అయినో సో సరే. సో బేసిక్ ఏంటి హీట్ పంప్ ఏంటంటే ఇంటి మొత్తానికి మనకు కావాల్సిన వాటర్ కెపాసిటీ, సపోజ్ ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తారు, హాట్ వాటర్. సో
సపోజ్ ఇప్పుడు 5 బెడ్రూమ్ అనుకోండి, 5 బెడ్రూమ్స్ ఈచ్ దాంట్లో 10 లీటర్స్ వాడతాం మాక్సిమం. ఓకే, దీని వల్ల బెనిఫిట్ ఏంటి యాక్చువల్లీ? బెనిఫిట్ ఏంటంటే మనకి వాటర్ కన్సంప్షన్, హీట్ వాటర్ తక్కువ ఉంటుంది, పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. పవర్ కన్సంప్షన్ తక్కువ మెయిన్ ఉంటుంది. పవర్ కన్సంప్షన్ అన్నమాట. ఓకే ఓకే, అంటే ప్రైస్ అనేది గీజర్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువే పడుతుంది. కానీ మీరు ఆ గీజర్స్ సాల్ట్ వాటర్ వల్ల కానీ సర్వీసింగ్ కానీ డిఫరెంట్ చేసుకోవాలి కదా, అన్నిటికీ సెపరేట్ గా. అలా ఒకటే సర్వీసింగ్ ఉంటుంది కాబట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే నేను చూస్తా, సో నాకు బాగా నచ్చితేనే తీసుకుంటా. ఓకేనా? డెఫినెట్ వస్తుంది సార్, ఇది కాస్ట్ సేవింగ్ అండ్ లాంగ్ టర్మ్ లో బాగుంటుంది అండ్ వాటర్ కూడా ఎక్కువసేపు హీట్ గా ఉంటుంది. బేసిక్ నువ్వు చెప్పేది కదా, నాకు షాప్ వాడు చెప్పేది కూడా కావాలి. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. నేనే వస్తా. మనం చెప్తే నంబర్ అండి వీళ్ళంతే, మనం చెప్తే నంబరు. ఫస్ట్ చూద్దాం, డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. సో డెఫినెట్లీ దీనికంటే కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో గీజర్ అని అనుకోండి, ఇప్పుడు 5 బాత్రూమ్లు ఉన్నాయి. సో 5 బాత్రూమ్లకి 5 గీజర్లు, మళ్ళీ పౌడర్ రూమ్ ఒకటి. సో ఇప్పుడు 6 అనుకోండి, మొత్తం 6 గీజర్లు కొనడానికి బదులు ఒక హీట్ పంప్ పెడితే బెటర్ కదా అన్న ఐడియా ఒకటి బాగుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. నేను రెడీ అయిపోయి వస్తాను. అదే పద పద. హీట్ పంప్ తీసుకోవడానికి షాప్కి అయితే వచ్చేసాము. సో ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, ఆర్డర్ చేయొచ్చు, అట్లేం లేదు. కాకపోతే నేను ఫస్ట్ టైం హీట్ పంప్ ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ చేస్తుంది, సో ఒకసారి చూద్దాం. ఆన్లైన్లో అయితే మనకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉండవు కదా, సో అందుకని ఫస్ట్ డైరెక్ట్గా వెళ్దాం అని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళామన్నమాట. సో హీట్ పంప్ ఇలా ఉంటుంది. సో దానికి ఎగ్జాస్ట్ లాగా సో ఒక బాక్స్ కూడా వస్తుందన్నమాట. సో హీట్ పంప్, దాని పక్కన బాక్స్, ఇలా పెయిర్ వస్తాయి రెండు కూడా. సో డిఫరెంట్ కంపెనీస్లో అవైలబుల్లో ఉన్నాయి. మేమైతే ఈ కంపెనీకి వెళ్దామని అనుకుంటున్నాం. ఫస్ట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము అని. సో మీరు యావరేజ్గా స్నానానికి అయితే 1 person will use approximately 25 to 30 liters of water. One shower. And if you are using a shower, you buy different showers. ఓకే, 3 liters per minute నుంచి almost 8 to 9 liters per minute drain అవుతుంది. ఓకే. సో ఇప్పుడు 200 లీటర్ కెపాసిటీ కదా? Is the capacity. ఓకే. ఏమవుతుందంటే మీకు 30-35 liters బఫర్. అంటే ఇది యూజింగ్ అప్రాక్సిమేట్లీ 160 liters. సో కన్సిడర్ పీక్ యూసేజ్. ఓకే. You use 5 bathrooms, 35 liters per bathroom. ఓకే. So you are using almost 140-150 liters of water. So ఈ బఫర్ 30 liters ఏమవుతుంది, మళ్ళీ ఫ్రెష్ కోల్డ్ వాటర్. సో టెంపరేచర్ మెయింటైన్ చేయటం డిఫికల్ట్ టాస్క్. మనం చెప్పినప్పుడు అదే చెప్పాను. టేక్ 300 where you will be comfortable. ఓకే. సో 300 బెస్ట్ అంటారు. That is the best thing ever. And difference between a geyser, solar geyser and heat pump. ఓకే. గీజర్ ఉంది, బకెట్ లో వాటర్ తిప్పారు, ఒక హాఫ్ బకెట్ రూమ్ టెంపరేచర్ కండిషన్స్, ఒక హాఫ్ బకెట్ 10,000 లీటర్లు వాటర్ పట్టుకున్నారు, కొంచెం కోల్డ్ వాటర్ కలుపుకుని స్నానం చేయడానికి వెళ్ళారు. ఈ లోపు ఫోన్ వచ్చింది, మీరు వెళ్ళారు మాట్లాడారు. 10 minutes మాట్లాడి ఇంటికి వచ్చినప్పుడు గీజర్ లో వాటర్ చల్లగా పడుతుంది. గీజర్ అంటే దాని కెపాసిటీ అంతే కాబట్టి కెపాసిటీ మీకు అంతకే చెప్పలేదు. ఓకే. సోలార్ హీటర్ ఉంది, నీళ్లు ఉడుకుతాయి, ఓకే, కానీ అది కూడా టెంపరేచర్ పడిపోద్ది ఫోన్ కాల్ డ్యూరేషన్. ఓకే. ఇది పని చేసే ప్రిన్సిపల్ ఏంటంటే, పూర్వం మన ఇళ్లలో బాయిలర్స్ ఉండే, నుంచి కింద బొగ్గులు పెట్టి అదే నిరంతరం ఎలా కాలుతూ ఉంటుందో ఇది అలాగే కాలుతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాటిలో మనం నీళ్లు మసులుతున్నాయి అంటాం, కాగిని అనం, మసిరే నీళ్ళు అంటాం. సో దీంట్లో నీళ్ళు మసులుతాయి. స్కిన్ కి ప్రాబ్లం ఏమి ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం ఎప్పుడవుతుంది, హీట్ బేరింగ్ కెపాసిటీ. యూ మైట్ బేర్ ఎ హీట్ ఆఫ్ 45 degrees. I bear a heat of around 50 degrees. You might bear only 35 degrees. మన ఇక్కడ ఉన్న 5 ఒక్కొక్కరు ఒక్కొక్కటి. సో ఇది పవర్ తీసుకునే విధానం ఎట్లుంటుంది గీజర్ కి? గీజర్ దీనికి ఇది 54 paise per hour వాడుతుంది. ఓకే. గీజర్ will consume around 80 paise per hour. దీనికంటే అదే ఎక్కువ పని. అదే ఓకే. పవర్ ఎఫిషియన్సీ లేదు. ఓకే. సోలార్ సో నార్మల్ గా ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా ఇది? అంటే నాకు ఎక్కువ హోటల్స్ లో చూసాను కదా. ఇళ్లలో అంటే స్పేస్ లేక ఇదివరకు తెలియక, హోటల్ అంటే రూఫ్ టాప్ అంతా దీనికి ఇస్తారు కాబట్టి ఇప్పుడు విల్లా కమ్యూనిటీ విల్లా ఇలాంటివి వచ్చిన తర్వాత ఇప్పుడు వాడుకుంటాం. ఓకే ఓకే ఓకే.
దీనికి ఏమవుతుందంటే ఇట్లా ఇది ఒకటి తగ్గుతుంది కదా, వాటర్ సర్క్యులేషన్ అవుట్లెట్, వాటర్ ఇన్లెట్ అని. ఓకే ఇదేమో టెంపరేచర్ సెన్సర్, ఇది సర్క్యులేషన్ ఇన్లెట్. ఓకే ఇది రెడ్ లో ఉంది, ఇది గ్రీన్ లో ఉంది కదా. సర్క్యులేషన్ ఇన్లెట్ అంటే ఇది వాటర్ సర్క్యులేషన్. ఓకే మీకు ఎయిర్ సక్ చేస్తుంది, కంప్రెసర్ త్రూ ఎయిర్ సక్ చేస్తుంది. కంప్రెసర్ ఏం చేస్తుంది అంటే, సపోజ్ మీరు ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా బెలూన్ ఊదేసి ఇట్లా వదిలితే సౌండ్ చేస్తూ వస్తుంది, అప్పుడు గాలి ఎప్పుడైనా ఫీల్ అయ్యారు వేడిగా ఉంటుంది. సో ఎయిర్ కంప్రెస్ అయినప్పుడు వాల్యూమ్ ప్రెషర్ వల్ల హీట్ ఎక్కుతుంది. ఓకే ఓకే లోపల ఏంటంటే మన గ్లాస్ బాటిల్ ఇలా బాటిల్ లాగా కొంత కాపర్ ఫిలమెంట్ మిగతా గ్లాస్. ఓకే సో దీని చుట్టూ ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది. ఆ ఎయిర్ హీట్ చేస్తుంది వాటర్ని, అందుకని నీళ్ళు వస్తుంది. సో దీంతో పాటు ఇప్పుడు అది కూడా కంప్రెసర్ ఉంటేనే ఇది పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఓకే దానికి పవర్ ఇచ్చేది దీనికి. ఓకే ఓకే దానికి పవర్ ఎక్స్ట్రా సోర్స్, దీనికైనా ఇది అడాప్టర్ అంతవరకు. సో బేసిక్ గా ఇందులో వచ్చేది It's a storage tank. వస్తుంది. విత్ ఫిలమెంట్. ఇట్ ఈస్ a storage tank with a filament. ఓకే స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ బట్టి ఇది వేరే ఉంటుంది. హైట్. ఎంత వరకు అసలు 200 లీటర్స్ స్టార్టింగ్, 300 అంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటాయా? 5000 లీటర్స్ వస్తుంది. ఓకే ఓకే సో స్టార్టింగ్ బేసిక్ అయితే మన హౌస్ కెపాసిటీ జనరల్ గా 3 బెడ్రూమ్ హౌస్, 4 బెడ్రూమ్ హౌస్ డిజైన్ ఇది సెట్ అవుతుంది. సో విల్లాకి అయితే 300 కి వెళ్ళమంటారు. కిచెన్ కూడా ఇంక్లూడ్ చేశారు. అవును అవును కిచెన్ లో హాట్ వాటర్ ఎట్లా వాడతాం అనేది ఎవరి కంట్రోల్ లో ఉండదు. అవును అట్లీస్ట్ బాత్రూమ్స్ అలా కంట్రోల్ ఉంటాయి కానీ కిచెన్ కంట్రోల్ లో ఉండదు. అవును యూజ్ నాన్ వెజ్ మీట్ కడగడానికి వాడతారు. అవును సడన్ గా ఏదో ఆయిలీ సో హాట్ వాటర్ యూజ్ అవుతుంది. సో కిచెన్ కంట్రోల్ లో ఉండదు. సో కిచెన్ ఉంటే అది కంపల్సరీ మీరు తీసుకున్నా సరే 300 తీసుకోకపోతే మీరు అంత ఖర్చు పెట్టి వేస్ట్ అంటారు విల్లాజ్. ఓకే సో నేను కూడా అదే అంటే ఫస్ట్ టైం నాకు ఇంతవరకు తెలియదు. ఎవ్రీ రూమ్ లో ఒక్కొక్క గీజర్ పెట్టేదానికంటే అన్నిటికీ ఒకటే టాప్ పెట్టుకోవడం బెస్ట్. చూడడానికి కూడా వాష్రూమ్ నీట్ గా ఉంటుంది. వాష్రూమ్ చాలా చేయొచ్చు. సో పవర్ కన్సంప్షన్ కూడా దాంతో కంపేర్ చేస్తే దీనికి తక్కువ తీసుకుంటారు. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సర్వీస్ ఆటోమేటిక్ ఇది అసలు సర్వీస్ కంప్లైంట్ వస్తే ఇనిషియల్ గా ఫిట్టింగ్ అప్పుడు ఏమైనా హికప్స్ ఉంటే రావాల్సిందే కానీ తర్వాత మీకు ఏ కంప్లైంట్ రాదు. ఇప్పుడు వాటర్ తీసుకుంటారు కదా, ఇప్పుడు గీజర్ లో అయితే వైట్ గా సాల్ట్ వాటర్ అయితే వైట్ గా ఫామ్ అయిపోయి మనం మెయింటైన్ చేసుకో క్లీన్ చేస్తూ ఉండాలి. సో దీనికి ఎలాగా వైట్ ఫామ్ పెట్టుకున్నారు మీ దగ్గర వాటర్ సప్లై ఏంటి? సాఫ్ట్ వాటర్ అంటున్నారు. వాళ్ళు ఏమన్నా జనరల్లీ హైడ్రోనిమాటిక్ సిస్టమ్ పెడతారు విల్లాస్ కానీ టవర్స్ కానీ. వాళ్ళు ఏమన్నా వాటర్ సాఫ్ట్నర్ టవర్ లేకపోతే ఏమైనా పెట్టారు. మేము పెడతామంటే వాళ్ళు ఏమన్నా లేదండి, ఆల్రెడీ ప్లాంట్ పెడతాం, సాఫ్ట్వేర్ ప్లాంట్ పెడతాం. సాఫ్ట్వేర్ ప్లాంట్ కెపాసిటీ అయితే అవును. నెంబర్ ఆఫ్ విల్లాస్ కి లేదా మీ సెక్యూరిటీ కోసం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు బైక్స్ బాగా తీసుకుంటే సైలెన్సర్ ఉంటుంది కదా, ఆ సైలెన్సర్ అంతా ఇది ఒక ఫిల్టర్ ఉంటుంది. ఓకే దీని అవుట్లెట్ కి అది పెట్టేసుకుంటే ఓకే మీ అది స్కేలింగ్ చూసేసి దాని జస్ట్ పూర్వం మనకి రామా క్యాండిల్ వాటర్ అలా ఉంటుంది. దాంట్లో జస్ట్ అది పిండేసి అది 6 months ఒకసారి అది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మీకు 2 అడ్వాంటేజెస్ అది పెట్టుకుంటే, ఒకటి ఇది ప్రొటెక్ట్ అవుతుంది, 2 మీ ఫిట్టింగ్స్ ఆల్ ఫాసెట్స్ అన్ని సేఫ్, మీకు మరకలు పడవు. సో మెయిన్ గా మెయింటెనెన్స్ పెద్ద మిత్ అనుకుంటాను. ది థింగ్ ఇస్ అది ఏమవుతుందంటే మన పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళ చేతిలో ఫినైల్ ఉన్నా యాసిడ్ ఉన్నా వాళ్ళకి మెటీరియల్ పని చేసి వెళ్ళిపోయారు, ఇట్లా పూసేసారు వేసేయారు. దాని వల్ల ఈ స్టెయిన్స్ ఈ మార్కులు వస్తాయి. దాని వల్లే వస్తాయి. యాక్చువల్లీ క్లీన్ చేయడానికి మీకు అవసరం లేదు. ఓకే గ్లాస్ లో చిటికెడు ఉప్పు, గోరుగచ్చని నీళ్లు చిటికెడు ఉప్పు వేసేసి గుడ్డ తడి చేసేసి ఇట్లా గుడ్ చేస్తే మరకనే పని. ఓకే 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 సో బడ్జెట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు 200 లీటర్స్ కెపాసిటీ బడ్జెట్ ఎంత ఉంది? 300 లీటర్స్ బడ్జెట్ ఉంది. దీనికి దానికి అరౌండ్ 30-35,000 డిఫరెన్స్. మెటీరియల్ కాస్ట్ ఒకటే. కంప్రెసర్ మీకు అప్ టు 500 లీటర్స్ ఒకటే కంప్రెసర్ పడుతుంది. ఓకే ఏ కంప్రెసింగ్ ప్రెషర్ అంతే ఉంటుంది. వాటర్ స్టోరేజ్ కెపాసిటీ మారుతుంది, స్టోరేజ్ ట్యాంక్ మెటీరియల్ మారిపోతే కాస్ట్ వేరియేషన్ వస్తుంది.
సో ఇలా ఇప్పుడు మనం నేను మార్నింగ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను మనం మార్నింగ్స్ ప్లాన్ చేయాలి సపరేట్ గా ఆన్ చేయాలి మనకి అవసరం ఆన్ చేస్తుంటాయి అదే ఆఫ్ కార్ పెట్రోల్ బంక్ లో ఎయిర్ ఫిల్ చేస్తుంది వాడు 4 కార్ ఫిల్ చేయగానే అక్కడ కంప్రెసర్ ఆటో ఆన్ లో ఉంటుంది. ఇది అదే ప్లేస్ మీకు టెంపరేచర్ రాసి ఉంటుంది 38 degrees ఉంటుంది జనరల్ నార్మల్ హీట్ ఉంటుంది. ఇక్కడ సెట్ చేసుకోవాలా? మీకు అక్కడ ఉంటుంది మీకు చూపిస్తున్నాను మీకు ట్యాప్ దగ్గర ఇది ఉంటుంది. ఇది నేను చదువుతున్నాను మీకు అక్కడ చూపించినా ఉంటుంది 38 degrees మనం తీసుకునే వాటికి ఉన్నాయండి. ఉంటుంది 100% థర్మోస్టాటిక్ 100% అది లేకపోతే సో ఇది ఎందుకంటే ఇది ఇక్కడ 45 ఉంది. ఓకే, ఇది జనరల్ గా ఇటు తిరుగుద్ది ఇటు తిరగదు. ఇది నొక్కితేనే ఇటు ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్. ఓకే, ఓకే. ఇది లాక్ అయితే లాక్ సిస్టమ్ అదే పిల్లలకి మరి పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ప్రాబ్లం. సో ఎంత వరకు కావాలి? మళ్ళీ పల్లీలు ఇప్పుడు సపోజ్ నేను స్నానం చేసిన వెంటనే సార్ స్నానం చేయాలనుకోండి నేను 50 degrees వాటర్ స్నానం చేసి వచ్చి సార్ సో ఇమీడియట్ గా ఎట్లా నేను ఇక్కడ తిప్పేసి స్నానం చేసేసి వదిలేసి వచ్చేసాను. ఆయన ఇమీడియట్ గా షవర్ వస్తే అంత వేడి పట్టుకుంటుంది. సో ఈ లాక్ ఉంటుంది. ఓకే, ఇది ఇంకా తిరగదు. మీకు దానికి ఎనీ కంపెనీ మీకు ఇదే. ఓకే, ఓన్లీ థింగ్ అదర్ బ్రాండ్స్ ఒక బ్రాండ్ చెప్పరు కాబట్టి చెప్తున్నాను. సర్వీస్ సర్వీస్ జాగ్వార్ ఇస్ లైక్ మారుతి ఫర్ ఇండియన్ ఎన్విరాన్మెంట్. ఎక్కడికి వెళ్ళినా సర్వీస్ దొరుకుతుంది. ఓకే, ఇవన్నీ 80% ఆఫ్ దట్ థింగ్స్ ఆర్ సెన్సార్ బేస్డ్. ఓకే, ఓకే. సెన్సార్ బేస్డ్ ఒక్కసారి పోయిందంటే మీరు యాపిల్ ఫోన్ వాడుతుంటే యాపిల్ ఫోన్ స్క్రీన్ పోతే ఏం ప్రాబ్లం అవుతుంది. ఈ హీట్ పంప్ ఆర్డర్ చేసిన 10 daysకి వచ్చేసింది. సో ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు, కానీ ముందే ఎందుకు తీసుకున్నాము అంటే ఇది పైకి తీసుకెళ్ళడానికి కొంచెం కష్టం అవుతుంది. సో చూడండి ఆటో నుంచి దింపేటప్పుడు మళ్ళీ పైకి ఎలా లాగుతున్నారు. కొద్దిగా పెడతా కింద పెట్టాలి మరి పోనీ నువ్వు ఇక్కడికి ఎక్కేసేవా? సో ఫైనల్గా పైకి షిఫ్ట్ చేసిన తర్వాత సో దీనికి బేస్ అనేది కొంచెం హైట్ ఇవ్వాలి. ఎందుకు అంటే రెయిన్ పడినప్పుడు కింద వాటర్ స్టోర్ అవ్వకుండా, సో అందుకని సిమెంట్తో కొంచెం గచ్చులాగా కొంచెం హైట్ ఇవ్వాలన్నమాట. అవన్నీ చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి ముందే అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో అవి తడవకుండా పైన అయితే పెట్టేసుకున్నాము. ఈ హీట్ పంప్ మొత్తం కనెక్ట్ చేసిన తర్వాత సో ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఇన్స్టాల్ చేసాము, సో ఎలా యూజ్ అవుతుంది ఇదంతా కూడా కమింగ్ వీడియోస్లో, హోమ్ సిరీస్ వీడియోస్లో నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.